వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో ఆనపకాయ కొబ్బరి రెండు కలిపి పోపు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం లేతగా ఉన్న ఆనపకాయ ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజు కొబ్బరి మొత్తం కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో కొబ్బరికాయని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పెట్టి చూపిస్తాను. ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, ఈ విధంగా తురుము రెడీ అయిపోతుంది. ఆనపకాయ కొబ్బరి పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. కొబ్బరి ఆనపకాయ పోపు వేసుకోవడానికి ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ఇందులో ఇప్పుడు మనం కర్రీకి తగిన విధంగా సాల్ట్, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అండి, ఇవి చాలా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కలండి. చూసారు కదా, చాలా సన్నగా తరిగాను. ఆ ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి తగిన విధంగా కారం యాడ్ చేసుకుందాం. ముందు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదండి, సో దాన్ని బట్టి యాడ్ చేసుకుందాం. ఇది ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము, దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పౌడర్, అలాగే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. కొబ్బరి వేసుకున్న తర్వాత కొంచెం మనం దగ్గరుండి కాస్త ఒక 5 మినిట్స్ మగ్గబెట్టేసుకుంటే కూర రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుని మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన ఆనపకాయ కొబ్బరి పోపు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.